హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఇంజినియరింగ్ అకాడమీ డిజిటల్ ప్లాట్ఫామ్. మీకు తెలుసు, రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని అనౌన్స్ చేసినప్పుడు దాంట్లో ఇండియాకి సంబంధించిన 2 ప్రాంతాలకి చోటు దక్కింది. సో దాన్ని బేస్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది ఏదైనా కానివ్వచ్చండి. సో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో యునెస్కోకి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది. సో లెట్ us డిస్కస్ అబౌట్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఫస్ట్, ఈ యునెస్కో అయితే ఉందో 16th November 1945లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ హెడ్ క్వార్టర్ ఎట్ ప్యారిస్, ఫ్రాన్స్. దాన్ని మామూలుగా మనం వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్. ప్యారిస్, ఫ్రాన్స్లో హెడ్ క్వార్టర్ ఉంటుంది. అలాగే దానికి చైర్మన్ గారు ఉన్నారు. షీ వాస్ బిలాంగ్స్ టు ఫ్రాన్స్. అండ్ నెక్స్ట్, ఇట్ హ్యాస్ 103 మెంబర్ స్టేట్స్ అండ్ 11 అసోసియేట్ మెంబర్స్ ఉన్నారు. యునెస్కోలో 193 మెంబర్ స్టేట్స్ ఉన్నారు, 11 అసోసియేట్ మెంబర్స్ ఉన్నారు. అలాగే ఇట్ ప్రిజర్వ్స్ 1073 సైట్స్ ఇన్ 167 కంట్రీస్. అంటే 167 దేశాల్లో 1073 సైట్స్ని అది కాపాడుతూ ఉంది. దట్ ఈస్ ద కెపాసిటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ యునెస్కో. ఓకే, ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. నా కమ్ టు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యునెస్కో. ఒకప్పుడు మనకి World War I జరిగింది, అందరికి తెలిసిందే. సో World War I జరిగిన తర్వాత సో ప్రపంచంలో మళ్ళీ అటువంటి వార్ జరగకుండా ఉండడానికి, కంట్రీస్ మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడానికి, పీస్ని ప్రమోట్ చేయడానికి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. దట్ ఈస్ లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు, దాన్ని నానా జాతి సమితి అంటారు. సో ఆ నానా జాతి సమితి కింద, లీగ్ ఆఫ్ నేషన్స్ కింద ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ఇంటెలెక్చువల్ కోఆపరేషన్ అని చెప్పి ఒకటి ఉండేది. దాన్ని ICIC అంటారు. బట్ ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది కొన్ని కంట్రీస్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయింది. సో దట్ లెడ్ టు World War II. సో లీగ్ ఆఫ్ నేషన్స్ అండ్ ఫెయిల్ టు ప్రివెంట్ ద World War II, స్టాప్ ద World War II. అందుకని చెప్పేసి World War II జరిగిన తర్వాత ఒక డిసిషన్కి వచ్చారు. ఏంటంటే వీ నీడ్ ఏ మోర్ పవర్ఫుల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ విచ్ విల్ ప్రివెంట్ ద వార్, విచ్ విల్ ప్రమోట్ ద ఏ గుడ్ రిలేషన్స్ అమాంగ్ ద కంట్రీస్. సో అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే ఒక కొత్త ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. దాన్ని మన ఐక్యరాజ్య సమితి అంటారు, యునైటెడ్ నేషన్స్ అంటారు. ఈ యునైటెడ్ నేషన్స్కి మనకి 6 ఆర్గాన్స్ ఉంటాయి, 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి. ఈ యునైటెడ్ నేషన్స్కి కొన్ని ఏజెంట్స్, ఇన్స్టిట్యూషన్ ఉంటాయి. సో దాంట్లో ఒకటి మనకి యునెస్కో విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. అయితే ఈ యునెస్కో మనకి ఎప్పటి నుంచో ఉంది. అంటే మనకి యునైటెడ్ నేషన్స్ వచ్చిన తర్వాత యునెస్కో ఉంది. కానీ ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ అని, ప్రపంచంలో కొన్ని వారసత్వ కట్టడాలు ఉన్నాయని, అది న్యాచురల్గా కానీ కల్చరల్గా కానీ, సో దాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 1972లో. వెన్ 1972. సో 1972 కన్వెన్షన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది వరల్డ్ కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్. సో 1972లో కన్వెన్షన్ జరిగింది. ఆ కన్వెన్షన్ని బేస్ చేసుకొని ఆ కన్వెన్షన్ తర్వాతనే యునెస్కో అనేది ప్రపంచంలో చాలా చాలా దేశాల్లో మనకి ఏదైతే కల్చరల్గా కానీ న్యాచురల్గా కానీ ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటాయో వాటి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే దట్ నాట్ ఓన్లీ రిఫ్లెక్ట్ ద పాస్ట్ బట్ ఆల్సో ఈస్ గోన్ టు రిఫ్లెక్ట్ ద సమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఎనీథింగ్. సో అలా 1972 కన్వెన్షన్ జరిగింది. ఆ కన్వెన్షన్ తర్వాతనే, అంటే దీన్ని మనం వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ కూడా పిలుచుకోవచ్చు. దాని తర్వాతనే ఈ గుర్తించడం అనేది ప్రక్రియ స్టార్ట్ అయింది. ఓకే, వాట్ ఈజ్ యునెస్కో? ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ యునెస్కో అంటే మన బేసిక్ ఒక ఐడియా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లో థియరిటికల్ క్వశ్చన్స్ అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. వాటికి ఆన్సర్ ఇవ్వాలంటే మనకి ఇన్ఫర్మేషన్ అవసరం. సో పీస్ మస్ట్ బి బిల్ట్ అపాన్ ద ఇంటెలెక్చువల్ అండ్ మోరల్ సాలిడారిటీ ఆఫ్ హ్యూమానిటీ. ఓకే, అదొకటి. అండ్ నెక్స్ట్ చూడండి, ఒకటి ఫోస్టర్ సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ అండ్ పాలిటిక్స్. ఓకే, సర్వింగ్ యాజ్ లాబొరేటరీ ఆఫ్ ఐడియాస్. Stands up for freedom of expression. And child and citizen has access to quality education. యునెస్కో అంటే కల్చరే కాదండి, మనకి యునెస్కో అంటే అబ్రివేషన్ కూడా ఉంది కదండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. సో యునెస్కో అనేది కేవలం కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తుంది. ఇట్ ప్రమోట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇట్ ప్రమోట్ ఎడ్యుకేషన్, లిటరసీని ప్రమోట్ చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్, సో వై ఇజ్రాయెల్ అండ్ US లెఫ్ట్? ఇప్పుడు
యునెస్కో అన్నప్పుడు కేవలం మనం ఏం చేస్తామంటే ఆ 2 సైట్లు ఏవైతే ఇండియా నుంచి వచ్చాయో వాటిని మాత్రం మనం ఫోకస్ చేస్తాం. అలా కాదు. సో అది రీసెంట్గా యునెస్కో న్యూస్లో ఉంది కాబట్టి ఆ యునెస్కో గురించి ఏ క్వశ్చన్ అడగచ్చు. మనం ఏం చేస్తాం, ధోలవీర, దాని తర్వాత ఇంకోటి రామప్ప టెంపుల్, ఈ రెండింటిని బాగా ప్రిపేర్ అయి వెళ్తాము. ప్రిపేర్ వెళ్ళిన తర్వాత లాస్ట్కి ఏమవుతాడంటే ఇటీవల యునెస్కో నుంచి ఏ దేశాలు లెఫ్ట్ అయినాయని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. మనం దానికి ప్రిపేర్ కాలేదు. ఈ యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఏం చేస్తాడు, మామూలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కంట్రీ ఏం చేస్తుందండి, అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉంటారు. అంటే దాడి ఏ రకంగానే జరగచ్చు అన్నట్టుగా ప్రిపేర్ అయి ఉంటారు. అలా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ కూడా సో క్వశ్చన్ ఇప్పుడు ఇది యునెస్కో ఇష్యూ ఉంది కాబట్టి మన దేశం సంబంధించిన 2 చోటు దక్కాయి కాబట్టి క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు. సో యునెస్కోలోంచి మామూలుగా 2 దేశాలు లెఫ్ట్ అయ్యాయండి. బేసిక్గా మేజర్ కంట్రీస్ అవి. ఎందుకు లెఫ్ట్ అయ్యో చెప్తాను. ఫస్ట్ ఒకటి మనకి 2011లోనే అప్పుడున్న యుఎస్ఏ ప్రెసిడెంట్ ఒబామా గారు యునెస్కోకి ఫండింగ్ ఆపేశారు. మీకు తెలుసు, మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గెట్టింగ్ అ ఫండ్ ఫ్రమ్ యుఎస్ఏ, హైయెస్ట్ ఫండ్ కాంట్రిబ్యూటర్ యుఎస్ఏ అనమాట. సో 2011 ఒబామా గారు ఫండింగ్ స్టాప్ చేయడం జరిగింది. ఎందుకు ఫండింగ్ స్టాప్ చేశారు అంటే ఇజ్రాయెల్ యుఎస్ఏ ఎంత క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తారో మీకు కూడా తెలుసు. అయితే యునెస్కో తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల, కొన్ని డిబేట్స్ వల్ల, కొంతమందికి ఇచ్చిన ప్రాముఖ్యత వల్ల సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. దాంతోపాటుగా 2010లో ఏదైతే పాలస్తీన్లో ఏదైతే సైట్ ఉందో ఆ సైట్కి యునెస్కో వారసత్వాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినప్పుడు ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఇస్లాం నేమ్ని యూజ్ చేయడము, అంటే ఇస్లాం సంబంధించిన పదాన్ని వాడము. ఇంకోటి ఏంటంటే ఆ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో విచ్ బిలాంగ్స్ టు 3 రిలీజన్స్ అని మెన్షన్ చేస్తారు. సో ఇస్లాం ఒకటి, క్రిస్టియానిటీ ఒకటి, దాంతోపాటు ఈ వీళ్ళ యొక్క జురాస్ట్రియన్ కూడా అనమాట. అయితే ఇజ్రాయెల్ వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే మీరు అక్కడ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, ఒక ఇజ్రాయెల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, జురాస్ట్రియన్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించారు, ఆ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఇచ్చారన్న కోణంలో చూడడం జరిగింది. సో డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ద అంటే అంత డిస్కస్ చేసిన అవసరం లేదు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ 2 యునెస్కో నుంచి లెఫ్ట్ అవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో యుఎస్ అనేది 2018 డిసెంబర్లో లెఫ్ట్ అవుతే ఇజ్రాయెల్ అనేది 2019లోనే లెఫ్ట్ అవడం జరిగింది. మన ట్రంప్ గారు ఉన్నప్పుడు లెఫ్ట్ అవడం జరిగింది. సో ఇక్కడ పీపుల్ ఆఫ్ ముస్లిం, క్రిస్టియన్ అండ్ జ్యూయిష్ ట్రెడిషన్స్ అని చెప్పేసి, ఇందాక నేను జురాస్ట్రియన్ అన్నాను, సో జ్యూయిష్ ట్రెడిషన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చెవుగువారే ఇష్యూ కూడా, ఇలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అనే అమెరికాకు కానీ ఇజ్రాయెల్కి కానీ నచ్చలేదు. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు లెఫ్ట్ అవడం అనేది జరిగింది. సో ఈ 2 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మెంబర్షిప్ ఇష్యూ. ఇది కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్లో ఏవైతే కంట్రీస్ మెంబర్షిప్ ఉంటాయో ఆ కంట్రీస్ కూడా మామూలుగా ఏజెన్సీ ఆర్గనైజేషన్లో కూడా మెంబర్షిప్ ఉంటుంది. ఈ పాలస్తీన్ కానీ ఈ మిగతా 2 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కంట్రీస్ అనేవి యాక్చువల్గా యునైటెడ్ నేషన్స్ దేశాలు కావు, అంటే ఐక్యరాజ్య సమితి గుర్తించిన దేశాలు కావు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన దేశాలు ఎన్నో జస్ట్ మీరు గుర్తెచ్చుకొని ట్రై చేయండి. హౌ మెనీ కంట్రీస్ రికగ్నైజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ అనేది. సో ఈ 3 కంట్రీస్ అనేవి యునైటెడ్ నేషన్స్ అఫీషియల్ కంట్రీ గుర్తించలేదు, బట్ యునెస్కోలో మెంబర్షిప్ ఉంది. ఈ 3 కంట్రీస్ అనేవి యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేసిన కంట్రీస్, కానీ యునెస్కోలో మెంబర్షిప్ లేదు. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడుగుతాడంటే which of these following countries are members of UNESCO but not a member of UN అంటాడు. or which of the following United Nations members are not members of UNESCO అంటాడు. అంటే ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ లేకపోయినా సరే యునెస్కోలో ఏ కంట్రీ మెంబర్షిప్ ఉంది అంటాడు. ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ ఉన్నప్పటికీ కూడా యునెస్కోలో మెంబర్షిప్ లేని కంట్రీస్ ఏంటి అంటాడు. అంటే వాళ్ళు వైదొలిగారు, వాళ్ళకి మెంబర్షిప్ లేదని కాదు. కాబట్టి 6 కంట్రీస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఎలాగైనా ఎగ్జామ్లో అడగచ్చు. సో ఇవి యుఎన్లో మెంబర్షిప్ లేకపోయినా యునెస్కో చోటు ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇజ్రాయెల్ అమెరికాకి నచ్చలేదు. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే యునెస్కోకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ ఫండ్ అంటారండి. ఈ వరల్డ్ హెరిటేజ్ ఫండ్లో 2 రకాల ఫండ్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మామూలుగా మ్యాండేటరీ ఫండ్ ఉంటుంది, అంటే ఏవైతే మెంబర్ కంట్రీస్ ఉంటాయో ఆ మెంబర్ కంట్రీస్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. రెండోది వచ్చేసి వాలంటరీ, ఎవరైనా సరే వాలంటరీగా యునెస్కోకి సైట్ కోసం కానీ సైంటిఫిక్ డెవలప్మెంట్ కోసం కానీ దేనికోసమైనా డొనేట్ చేయొచ్చు. రెండోది సేల్స్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ పబ్లికేషన్స్. యునెస్కో కూడా అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో చాలా పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఆ పబ్లికేషన్స్ అమ్మడం ద్వారా కూడా డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే ఫండ్ ఇన్ ట్రస్ట్ దట్ ఆర్ డొనేటెడ్ బై కంట్రీస్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. సో ఈ విధంగా ఫండ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్
యునెస్కో అంటే మామూలు మనం జస్ట్ కల్చరల్ సైట్స్ అనుకుంటామండి. యునెస్కోకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. యునెస్కో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మనం డిస్కస్ చేసేది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. తర్వాత వీడియోస్లో డిఫరెంట్ సిచ్యుయేషన్ బట్టి మీతో కూడా మనం డిస్కస్ చేస్తాం. ఏంటంటే బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటుంది, అలాగే సిటీ ఆఫ్ లిటరేచర్, అలాగే వరల్డ్ డిజిటల్ లైబ్రరీ, అలాగే ఎండేంజర్ లాంగ్వేజెస్ అండ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ ప్రాజెక్టు. తెలుసు కదా మనకి చాలా భాషలు ఉంటాయి, కొన్ని భాషలు ప్రమాదకర స్థితిలో ఉంటాయి, అంటే ఆ భాష మాట్లాడే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోవచ్చు అనమాట. సో యునెస్కో ఆల్సో అనౌన్సెస్ లిస్ట్ ఎండేంజర్ లాంగ్వేజెస్. సో మాస్టర్ పీస్ ఆఫ్ ది ఓవరాల్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఆఫ్ ది హ్యూమానిటీ అండ్ మెమోరీ ఆఫ్ వరల్డ్ ఇంటర్నేషనల్ రిజిస్టర్. సో లైక్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. చాలా ప్రోగ్రామ్స్ని యునెస్కో లాంచ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఈ మ్యాప్ ఏంటనుకుంటున్నారా? ఇండియాలో యునెస్కో సైట్స్ యొక్క లొకేషన్ అన్నమాట. జస్ట్ దీని ద్వారా కూడా మనము గుర్తుంచుకొని ట్రై చేయొచ్చు. ఇక్కడ ఒకటే ఉంది, అదే మన రామప్ప టెంపుల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఒకటి ఉంది, అది రామప్ప టెంపుల్ అని తీసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇక్కడ మన గుజరాత్కి వెళ్దాం ఒకసారి. గుజరాత్లో వచ్చేసి మనకు ఓవరాల్గా 4 ఉన్నాయి. మన దోలవీరుతో కలిపితే మొత్తం 4 సైట్స్ ఉన్నాయి గుజరాత్లో. ఈ మ్యాప్ను బట్టి కూడా మనకు క్లారిటీ వస్తుంది, ఏ స్టేట్లో యునెస్కో సైట్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ స్టేట్లో యునెస్కో సైట్ లేదు అనే క్లారిటీ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఐడియా ఓన్లీ. వాట్ ఈజ్ వరల్డ్ హెరిటేజ్? అసలు హెరిటేజ్ సైట్ అంటే ఏంటి సార్ అనేది మనకు బేసిక్ క్వశ్చన్ అనమాట. అంటే ఇప్పుడు మనం రామప్ప టెంపుల్ ఉంది, ధోలవీరా ఉంది, కాంచన్జంగా ఉంది, ఇలా చాలా ప్లేస్ ఉంటాయి. అసలు ఆ ప్లేసెస్కి ఎందుకు వరల్డ్ హెరిటేజ్ ఇస్తారు? ఇవ్వడం వల్ల లాభం ఏంటి? అసలు ఏ సైట్కి ఇస్తారు? దాని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి? ఇవి డిస్కస్ చేద్దాం ఒకసారి. వాట్ ఈజ్ వరల్డ్ హెరిటేజ్? మన యునెస్కో అఫీషియల్ డెఫినేషన్ కనుక తీసుకున్నట్టయితే, ఎంకరేజ్ ద ఐడెంటిఫికేషన్, ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ అరౌండ్ ద వరల్డ్ కన్సిడర్డ్ టు బి అవుట్ స్టాండింగ్ వాల్యూ ఆఫ్ హ్యుమానిటీ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలన్న లైన్ ఏంటంటే అవుట్ స్టాండింగ్ వాల్యూ ఆఫ్ హ్యుమానిటీ. ఏదైనా సరే కల్చర్ పరంగా కానీ న్యాచురల్ పరంగా కానీ అవుట్ స్టాండింగ్ వాల్యూ టు ది హ్యుమానిటీ ఇస్తుందో ఆ సైట్లని వరల్డ్ హెరిటేజ్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో కనుక క్వశ్చన్ అడుగుతున్నట్టయితే ఈ యొక్క సెంటెన్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, వాట్ ఈస్ ద సెలక్షన్ క్రైటీరియా? ఈ సెలక్షన్ క్రైటీరియా అంటే ఇక్కడ 10 పాయింట్స్ ఉంటాయండి, 10 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు అవసరం లేదు. ఈ 10 పాయింట్స్లో మామూలుగా ఏ ఒక్క పాయింట్ని సాటిస్ఫై చేసినా చాలు. నేను 10 పాయింట్స్ ఇక్కడ ఇవ్వట్లేదు, అవసరం లేదు కాబట్టి. సో యునెస్కోకి సంబంధించిన 10 పాయింట్స్ ఉంటాయండి. ఆ 10 పాయింట్స్లో ఒక్క పాయింట్ని సాటిస్ఫై చేసినా కూడా ఆటోమేటిక్గా దానికి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే ఒక స్టేటస్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇఫ్ ఎ సైట్ టు బి ఇన్స్క్రైబ్డ్ ఆన్ ది వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. మనం మొన్నటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వావ్, రామప్పకి కానీ టెంపుల్కి యునెస్కో రికగ్నిషన్ వచ్చింది, ధోలవీరకు వచ్చిందని చెప్పి చాలా సంబరపడ్డాం. సో వాట్ అయితే ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రాంతానికి వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు కనుక వచ్చినట్టయితే దాని లాభం ఏంటి అంటే, ఎస్, చాలా ఉన్నాయి చూడండి. సైనింగ్ ద వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. ఫస్ట్, ఏ కంట్రీలో అయినా సరే ఆ కంట్రీలో ఒక ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ ఆ కంట్రీ ఆ కన్వెన్షన్ని సైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్స్ చూద్దాం. బెనిఫిట్స్ ఏంటంటే, నెంబర్ 1, రేజ్ అవేర్నెస్. ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి గారు దీని గురించి ట్వీట్ చేశారు. తర్వాత నేను దానిలో కామెంట్స్ చూశాను. చాలామంది అద్భుతమైన కామెంట్స్ చేశారు. ఐఎమ్ ప్లానింగ్ టు విజిట్ రామప్ప టెంపుల్, ఐ వాంట్ టు విజిట్ అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు ఏమవుద్దంటే, ఇలా ప్రపంచ పటంలో ఉంటుంది. ఏదైనా ఒక ప్లేస్కి యునెస్కో రికగ్నిషన్ వస్తే అది ప్రపంచ పటంలో ఉంటుంది. సో ఆటోమేటిక్గా గుర్తింపు అనేది వస్తుంది, దాని గురించి ఒక అవేర్నెస్ వస్తుంది, దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. మొన్నటిదాకా రామప్ప టెంపుల్ గురించి తెలుగు వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి రామప్ప టెంపుల్ యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది, దాని గురించి అవేర్నెస్ వస్తుంది. సో రేజ్ అవేర్నెస్ అమాంగ్ ద సిటిజన్స్ అండ్ గవర్నమెంట్స్. నెక్స్ట్, మరి అంత గొప్పదనాన్ని మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి కదా మరి. హెరిటేజ్ ప్రిజర్వేషన్. సో ఏ సైట్కి అయితే ఈ యునెస్కో రికగ్నిషన్ వస్తుందో దాన్ని మనం కాపాడుకుంటాము, దానికి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిజర్వేషన్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, కన్జర్వేషన్, ఈ 3 జరుగుతాయి ఎప్పుడు ఆ యునెస్కో రికగ్నిషన్ వచ్చినట్టయితే. అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది.
ఫినాన్షియల్ అసిస్టెంట్ వస్తుంది. ఇప్పుడు అంత పెద్ద టెంపుల్ని మనం డెవలప్ చేయాలి, మెయింటైన్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలంటే డెఫినెట్గా దాని డబ్బులు కావాలి. సో యునెస్కో రికగ్నిషన్ వస్తే ఏమవుతుందంటే యునెస్కో నుంచి మనకి వరల్డ్ హెరిటేజ్ ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్ యునెస్కో ఫండ్ అండి, బట్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఎక్స్పర్ట్ అడ్వైజర్ ఫ్రమ్ ది వరల్డ్ హెరిటేజ్ కమిటీ. సో మనకున్న ఐడియాతో మన టెంపుల్ని కాపాడుకోవడం వేరు. ఈ యునెస్కోకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి మనకి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు, దీన్ని ఎలా కాపాడుకోవాలి, ఏం చేయాలనేది వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టూరిజం. ఎస్, ద టూరిజం. మీరు చూసారో లేదో, రామప్పకి ఇది న్యూస్ రాగానే వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ చాలామంది టెంపుల్ని విజిట్ చేశారు. నా మోస్ట్ ఆఫ్ ది ఫారిన్ టూరిస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ అదర్ స్టేట్స్, నా దే విల్ విజిట్ ద రామప్ప టెంపుల్. నెక్స్ట్ టైం వాళ్ళు ఈ సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఆ సైట్లో చూసుకుంటారు రామప్ప టెంపుల్ అని చెప్పేసి. ఆ రామప్ప టెంపుల్ రావడమే కాకుండా రామప్ప టెంపుల్ పక్కన చుట్టు ప్రాంతాల్లో కూడా టూరిజం పెరుగుతుంది. సో యునెస్కో రికగ్నిషన్ వస్తే ఇన్ని అడ్వాంటేజ్ ఉంటాయి. టూరిజం డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ప్రొడక్షనే కాదు, టూరిజం డెవలప్మెంట్ కూడా జరుగుతుంది ఒక సైట్ కనుక యునెస్కో రికగ్నిషన్ వస్తే. తర్వాత రీసెంట్గా కన్వెన్షన్ జరిగింది, మీకు అందరికి తెలుసు. దాని డేటా చూద్దాం ఒకసారి. సో అంతకుముందుకు కన్వెన్షన్ ఎక్కడ జరిగిందండి? 2019 43rd సెషన్ అజర్బైజాన్లో జరిగింది. నెక్స్ట్ 2021 44th సెషన్. యాక్చువల్లీ 2020లో సెషన్ జరగలేదు, ఎందుకంటే తెలుసు మీకు కోవిడ్ వల్ల జరగలేదు. కాబట్టి 2021లో యూజువల్లీ యునెస్కో అనేది ఎవ్రీ ఇయర్ సమావేశం అవుతూ ఉంటుందండి, ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు కోవిడ్లో జరగలేదు కాబట్టి 2020-21 కలిపి అనౌన్స్ చేశారు. ఇప్పుడు మనకి అయితే 2021 అనుకుంటున్నామో 2020 సెషన్ 2021 సెషన్ రెండు సెషన్లు కలిపి సైట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగింది? ఫుజో అనే సిటీలో చైనాలో జరిగింది. నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది అది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఏం చేస్తారంటే మన అందరం చైనా అని గుర్తుపెట్టుకుంటాం. ఎగ్జామ్లో ఏం చేస్తాడు? ఇది పెడతారు అనమాట. మన అందరం వేస్తుంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్లెయిన్ రైస్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఏ బిర్యానీ వస్తుందో మనకు తెలియదు. అట్లా ఉంటాం, మనం ప్రిపేర్ అయింది ఒకటి, వచ్చేది ఒకటి. సో అందుకే ఇక్కడ మనం 44 సెషన్ బాగా ప్రిపేర్ అయిపోతే మనోడు నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అంటాడు. సో నెక్స్ట్ ఎక్కడ జరుగుతుందండి? కజాన్లో. ఇది రష్యా అనమాట. సో నెక్స్ట్ సెషన్ ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ రష్యా. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 44 సెషన్లో ఎన్ని సైట్స్కి రికగ్నిషన్ వచ్చింది? టోటల్గా 30 సైట్స్కి రికగ్నిషన్ వచ్చింది. యునెస్కో అనే సైట్స్ని 3 కేటగిరీస్లో డిక్లేర్ చేస్తుంది. సో వాట్ ఈస్ కల్చరల్, న్యాచురల్ అండ్ మిక్స్డ్. ఈ 44 సెషన్లో మనకి కల్చరల్ సైట్స్ 28 అండ్ న్యాచురల్ 5, మిక్స్డ్ 0 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇట్లా కూడా ఎగ్జామ్లో అడగచ్చు. ఇటీవల యునెస్కో ప్రకటించిన దాని లిస్ట్లో ఎన్ని సైట్స్కి కల్చరల్, న్యాచురల్ని బేస్ చేసుకొని ఇచ్చారని అడుగుతాడు. ఏంటంటే 5 అని చెప్పొచ్చు. టోటల్ అడగచ్చు, నేషనల్ అని కూడా అడగచ్చు. దిస్ ఈజ్ యునెస్కో ఈ 44 సెషన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది వర్చువల్గా జరిగింది. ఆ వర్చువల్ జరిగినప్పుడు ఆ కంట్రీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇండియా తరఫున మనం దోలవేలి గురించి, రామప్ప గురించి వర్చువల్ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏదో వెళ్ళి వర్చువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే హోదా రాదండి. ఆల్రెడీ ఆ యునెస్కో కమిటీ నామినేషన్స్ ఉంటాయి. ఆ నామినేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ టెంపుల్ కాడికి వస్తారు, విజిట్ చేస్తారు, దాని ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. దీనికి అసలు యునెస్కో హోదా ఇవ్వచ్చా లేదా ఆలోచించుకుంటారు. ఏదో వన్ డేలో ప్రజెంటేషన్ ఇస్తే వచ్చేది కాదు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఏ దేశంలో ఎక్కువ యునెస్కో సైట్స్ను అడగచ్చు? ఇటలీ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యునెస్కో సైట్స్ 58 అనమాట. సెకండ్ వచ్చేసి చైనా అండ్ ఇండియా వచ్చేసి టోటల్గా 40. సో లాస్ట్ ఇయర్ 38 ఉండే, ఇప్పుడు రెండు కలిపితే మనకి టోటల్గా 40 సైట్స్ 5th పొజిషన్లో ఉన్న మన పైన ఫ్రాన్స్ అనేది ఉంది. సో పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యాక్చువల్గా నేను ఈ వీడియోలో ఈ యునెస్కో సైట్స్ వివిధ దేశాలు ఏవైతున్నాయి నేను డిస్కస్ చేయట్లేదు, బికాజ్ ఆఫ్ టైం ఫ్యాక్టర్ ఐఎమ్ నాట్ డిస్కసింగ్. బట్ ఒక ఐడియా ఇస్తాను మీకు. ఏంటంటే ఇప్పుడు గ్రేట్ స్పా టౌన్స్ ఆఫ్ యూరోప్ అని చెప్పేసి ఏవైతే దేశాలు ఉన్నాయో ఆల్మోస్ట్ 7 కంట్రీస్ ఉన్నాయి. 7 దేశాల్లో ఉన్న టౌన్స్ని కలుపుకొని ఒకేసారిగా యునెస్కో రికగ్నిషన్ వచ్చింది. సో ఇలాంటి స్పెషాలిటీస్ దానికోసం సపరేట్గా వీడియో చేసుకుందాం. ఇక్కడ నేను వేరే దేశాల్లో వాటి గురించి డిస్కస్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ గివింగ్ అన్ ఐడియా ఓన్లీ. నెక్స్ట్ ఇండియా గురించి. ఇండియా అండ్ యునెస్కో అంటే ఇండియాకి యునెస్కో రిలేషన్ ఏంటి, ఎప్పుడు జాయిన్ అయింది ఏంటి అనేది. సో 1946లో ఇండియా జాయిన్ అయింది.
1977లో కన్వెన్షన్ యాక్సెప్ట్ చేసింది. బికాస్ కన్వెన్షన్ జరిగింది 1972లో కదా, ఇండియా యాక్సెప్ట్ చేసింది 1977లో అనమాట. నెక్స్ట్ 1983లో ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాకి యునెస్కో రికగ్నిషన్ వచ్చింది. రికగ్నిషన్ అనేది మొదలుపెట్టారు. ఫర్ ది ఫస్ట్ టైం ఏం చేశారంటే మనకి 1983లో అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్, సో వీటిని రికగ్నిషన్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ టైం. అలాగే ఇప్పటివరకు ఇండియాలో టోటల్గా 40 సైట్లు ఉన్నాయండి. ఈ 40 సైట్లలో కల్చరల్ 32, న్యాచురల్ 7, అలాగే మిక్స్డ్ 1. ఆ మిక్స్డ్ని కాంచనజంగా నేను లిస్ట్ చూపిస్తాను. సో టోటల్ వీ హ్యావ్ 40 సైట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 40 సైట్స్లో మనకి 1983 ఏదో ఒక సంవత్సరంలో మనకి యునెస్కో రికగ్నిషన్ వస్తూనే ఉంది. దీంట్లో మనకి సిటీ పరంగా తీసుకుంటే 2 సిటీలకు వచ్చింది ఇప్పటివరకు. 2 సిటీలకి వచ్చింది యునెస్కో అనేది. ఒకటి వచ్చేసి మనకి అంతకుముందుకు అహ్మదాబాద్, తర్వాత వచ్చేసి జైపూర్ సిటీ. ఈ జైపూర్ సిటీకి ఎప్పుడు వచ్చిందంటే 2019లో వచ్చిందనమాట. అంటే లాస్ట్ 38th సిటీ. 38 అనేది 2019, 39 రామప్ప, 40 ధోలవీర. ఇది గుర్తుపెట్టుకోండి. 38 జైపూర్ సిటీ, 39 రామప్ప టెంపుల్, 48 ధోలవీర అని గుర్తుపెట్టుకోండి. సో మొత్తం ఇప్పుడు 40 ఉన్నాయండి. 32 కల్చరల్, 7 న్యాచురల్, 1 ఈజ్ మిక్స్డ్. దాంట్లో మనకి 2 సిటీస్ ఉన్నాయి. ఆ 2 సిటీస్ ఒకటి అహ్మదాబాద్ లేదా జైపూర్. ఇట్లా కూడా ఎగ్జామ్లో 4 సిటీలు ఇచ్చి దానిలో ఏ సిటీకి యునెస్కో రికగ్నిషన్ ఉందని అడగవచ్చు. అహ్మదాబాద్, జైపూర్ సిటీ. నెక్స్ట్ మనం న్యాచురల్గా తీసుకుంటే ఇండియాలో మొత్తం 7 ఉన్నాయండి. సో కజిరంగా నేషనల్ పార్కు, అలాగే ఇవన్నీ మన మానస్ కానీ, నందాదేవి కానీ, సుందర్బన్స్ కానీ, వెస్టర్న్ ఘాట్స్, గ్రేట్ హిమాలయన్, మీకు లిస్ట్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది నేషనల్ హెరిటేజ్ సైటు, ఏది కల్చరల్ హెరిటేజ్ సైట్ అడగవచ్చు, మేబీ చెప్పలేం. కాబట్టి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, పీడిఎఫ్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ మిక్స్డ్ వచ్చేసి ఒకటే అని చెప్పాను నేను, దట్ ఈస్ కాల్డ్ కాంచన్జంగా నేషనల్ పార్క్. 2016లో దానికి రికగ్నిషన్ వచ్చింది. దిస్ ఇస్ ఓన్లీ 1 మిక్స్డ్ సైట్. అంటే న్యాచురల్ కల్చరల్ కలిపి ఉన్న సైట్ మిక్స్డ్ సైట్ అంటారు. నెక్స్ట్ 44 సెషన్ ఇండియా గురించి 2టికి హోదా వచ్చింది మీకు తెలుసు. రామప్ప టెంపుల్ గురించి ఆల్రెడీ మన సంతోష్ సార్ గారు చాలా అద్భుతంగా ఒక వీడియో చేస్తున్నారు, ఆ వీడియో చూడండి. ధోలవీర గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను, అప్పుడు తెలుసుకోవచ్చు. సో రామప్ప టెంపుల్ వరంగల్లో ఉంది, మీకు ఆ విషయం తెలుసు. ఇట్ ఈస్ ద ఫస్ట్ సైట్ ఇన్ తెలుగు స్టేట్స్ అండి. ఇది మనకి పాయింట్ అన్నమాట. అంటే మేము కన్ఫ్యూషన్కి ఏమి ఇస్తాడంటే, ఇటీవల రామప్పకి యునెస్కో హోదా వచ్చింది కదా, ఇది తెలుగు రాష్ట్రంలో ఎన్నో సైట్ అని చెప్పి మీకు ఆప్షన్స్ ఇస్తాడు. మనం కన్ఫ్యూషన్లో పడతాం, అరే ఇది 2దా 3దా అని అనుకుంటాం. బట్ ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ద ఫస్ట్ యునెస్కో సైట్స్ ఇన్ బోత్ ఆఫ్ తెలుగు స్టేట్స్. 2 తెలుగు రాష్ట్రాలు ఇంతవరకు అసలు మనకి యునెస్కో రికగ్నైజ్ సైటే లేదు. కాబట్టి ఫస్ట్ తెలంగాణలో ఉన్న స్టేట్లో ఉన్న ప్రాంతానికి వచ్చింది అది. రెండవది ధోలవీర స్పెషాలిటీ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ ద 4th వన్ ఇన్ గుజరాత్లో ఇప్పటివరకు 3 ప్రాంతాలకి యునెస్కో రికగ్నిషన్ ఉంది. రాణిక వావ్ మీరు వినే ఉంటారు. అలా 3 సైట్స్కి రికగ్నిషన్ వచ్చింది. ఇది గుజరాత్లో 4th సైట్ అనమాట ధోలవీర అనేది. ఇంకోటి ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీకు తెలుసు, మీరు చదువుకునే ఉంటారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి బోల్డ్ అనే సైట్స్ ఉన్నాయి. మొహంజాదారో, చాందారో, హరప్ప, ఈ ధోలవీర, ఇలా చాలా సైట్స్ ఉన్నాయి. పాకిస్తాన్లో మనకి మొహంజదారో కానీ, హరప్ప కానీ, చాందారో కానీ పాకిస్తాన్లో ఉన్నాయి. ఆ మొహంజదారో వాటికి ఆల్రెడీ ఎప్పుడో యునెస్కో రికగ్నిషన్ ఎప్పుడో వచ్చింది. కానీ ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన సిటీకి యునెస్కో రికగ్నిషన్ రావడం ఫర్ ది ఫస్ట్ టైం అండి. భారతదేశంలో సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన సిటీలలో ఆ సిటీకి యునెస్కో హెరిటేజ్ రికగ్నిషన్ రావడం అనేది ఫర్ ది ఫస్ట్ టైం. సో బిట్ ఈ విధంగా కూడా అడిగే ఛాన్స్ కూడా డెఫినెట్గా ఉండొచ్చు. తర్వాత మనకి యునెస్కోకి సంబంధించి ఇండియాలో 2 ఆఫీసులు ఉన్నాయండి. ఒకటి న్యూఢిల్లీ, అది క్లస్టర్ ఆఫీస్ అంటారు. ఆల్మోస్ట్ 11 కంట్రీస్ కేంద్రంగా ఉంటుంది, న్యూఢిల్లీలో ఉంటుంది. దాని యునెస్కో క్లస్టర్ ఆఫీసు. అలాగే ఇంకో ఆర్గనైజేషన్ కూడా ఉంది, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టైనబుల్. సో ఈ ఆర్గనైజేషన్ కూడా ఉంది, ఇది కూడా ఇండియాలో ఉంది, అది యునెస్కోకి సంబంధించి. రేపు ఏం చేస్తారంటే మేబీ ఇది ఇచ్చేసి ఇది ఎక్కడుంది అనే ఎగ్జామ్లో అడగొచ్చు అనమాట. ఢిల్లీలో ఉందా, ముంబైలో ఉందని అట్లా కూడా అడగొచ్చు అనమాట. మనం ఇదెందుకు అడిగిందో మనకు అర్థం కాదు, ఎందుకంటే ఇది యునెస్కోకి సంబంధించింది కాబట్టి. అలాగే యునెస్కో చాలా అవార్డ్స్ ఇస్తూ ఉంటుందండి. దెర్ ఆర్ సమ్ అవార్డ్స్ రిలేటెడ్ టు ఇండియా అనమాట. ఒకటి ఏంటంటే ద మదన్జీత్ సింగ్ ప్రైజ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ టాలరెన్స్ అండ్ నాన్ వైలెన్స్. అంటే ప్రమోషన్ ఆఫ్ టాలరెన్స్, దాంతోపాటు నాన్ వైలెన్స్ సంబంధించి ఆ రంగంలో ఒక అవార్డు ఇస్తారు. అది మదన్జీత్ సింగ్ అవార్డు అనమాట. ఇది యునెస్కో కొలాబరేషన్ అవార్డు.
అలాగే అదే సేమ్ యునెస్కో ఇంకో అవార్డు ఇస్తుంది, కళింగ ప్రైజ్ అంటారు, ఫర్ ది పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్. సో పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ సంబంధించి కళింగ ప్రైజ్ ఇస్తారు. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు కళింగ ప్రైజ్ ఏ ఆర్గనైజేషన్స్ కొలాబరేషన్తో ఇస్తానని అడుగుతాడు. మనం అరే ఏందని అనుకుంటాం, అది యునెస్కో అనమాట. ఇప్పుడు ఇది అడిగాడు అనుకోండి, ఇది ఎందుకు అడుగుతాడు, యునెస్కో న్యూస్లో ఉంది కాబట్టి. సో మనం కేవలం దొలవీర రామప్ప రెండు చదువుకుంటే సరిపోదండి. సో ఇలాంటి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ యునెస్కో చెప్పాను కదా, వరల్డ్ హెరిటేజ్ సైటే కాదండి, ఇంకో ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసింది, అది మ్యాన్ అండ్ ద బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అంటారు. ఇక్కడ నేను డీటెయిల్గా డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే. మనకి ఎట్లా దీనికి సపరేట్గా వీడియో ఉంటుంది, అప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ఏంటంటే, ఇప్పుడు మనం మనుషులము ప్రకృతిలో మమేకమై ఉన్నాం. సో మనతో పాటు ఆ ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫర్ దట్ పర్పస్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై యునెస్కో? ఇట్ ఈస్ ఇంటర్-గవర్నమెంటల్ scientific program that aims to establish scientific basis for enhancing the relationship between people and the environment. అంటే మనిషికి మానవునికి నేచర్కి మధ్యలో రిలేషన్షిప్ని ఎన్హాన్స్ చేయాలి. మనం బతుకుతూ ఎన్వైరాన్మెంట్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇట్ కంబైన్స్ ద న్యాచురల్ అండ్ సోషల్ సైన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ హ్యూమన్ livelihoods అండ్ సేఫ్ గార్డింగ్ ద న్యాచురల్ అండ్ మేనేజ్డ్ ఎకోసిస్టమ్. అంటే మనిషి యొక్క జీవన విధాన్ని పెంపొందించడమే కాకుండా నేచర్ని కూడా సేఫ్ గార్డ్ చేయాలని చెప్పేసి. ఇది మామూలుగా మీకు ఏమన్నా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగితే అవసరం తప్ప మామూలుగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి కొన్ని ఎగ్జామ్స్లో, కొన్ని ఎగ్జామ్స్ థియరిటికల్ అడిగితే ఇది యూజ్ అవుతుంది, అదర్వైజ్ నో యూజ్ అట్ ఆల్. నెక్స్ట్ ఇండియాలో ఓవరాల్గా 18 ఉన్నాయండి, ఓవరాల్గా 18 ఉన్నాయి మనకి ఇక్కడ. 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయండి. టోటల్గా మనకి ఇండియాలో మనకి 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఇక్కడ మీకు ఉంది, ఇది మీకు పీడిఎఫ్లో వస్తుంది, చదువుకోండి. ఒక రైట్ టైంలో మనం దీని గురించి అప్పుడు బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే ఏంటి అదంటే దాని గురించి సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యునెస్కో ఐ మెన్షనింగ్ హియర్ ఓన్లీ. 18 ఉన్నాయి మొత్తం దీంట్లో. నెక్స్ట్ యునెస్కో ఇదే కాకుండా ఇంకోటి కూడా లిస్ట్ చేస్తుందండి, యునెస్కో మెరైన్ వరల్డ్ హెరిటేజ్. మామూలు మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గురించి తెలుసు, మెరైన్ గురించి మనకు తెలియదు. సో యునెస్కో మెరైన్ వరల్డ్ హెరిటేజ్ అని చెప్పేసి ద కస్టోడియన్స్ ఆఫ్ ది గ్లోబ్స్ బ్లూ కార్బన్ అసెట్స్ అని చెప్పి పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ ఇంక్లూడ్స్ సీ గ్రాస్ అండ్ టైడల్ మార్షెస్ అండ్ ఆల్సో మ్యాంగ్రోవ్స్. మామూలు మన కార్బన్ సింకింగ్ అంటారు కదా, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి అనమాట కార్బన్ సింకింగ్. సో ఆ కార్బన్ సింకింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్ని వీళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో అలా మొత్తం ప్రపంచంలో మనకి 50 ఉన్నాయండి, 50 ఉన్నాయి. ఇండియాలో ఒకటే ఒకటి ఉంది, అది సుందర్బన్ నేషనల్ పార్క్. ఇండియాలో ఒకటే ఉంది, సుందర్బన్ నేషనల్ పార్క్. మీరు ఒక క్లారిటీ తీసుకున్నట్టయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఉంది, అలాగే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ లిస్ట్ ఉంది, అలాగే ఇంకోటి మెరైన్ లిస్ట్ కూడా ఉంది. ఈ 3 లిస్టుల్లో తీసుకున్నట్టయితే మనకి ఆ మ్యాన్ బయోస్ఫియర్ లిస్ట్ తీసుకొని చూడండి. ఇక్కడ మనకి ఏమన్నా సుందర్బన్ ఎక్కడ కనబడుతుందండి మీకు? సుందర్బన్ ఇక్కడ చూడండి, ఇక సుందర్బన్ అనే ప్రాంతము మ్యాన్ అండ్ బయోస్ఫియర్లో ఉంది. సేమ్ సుందర్బన్ అనే ప్రాంతము మెరైన్లో కూడా ఉంది. రేపు ఎగ్జామ్ అడగచ్చు అనమాట. సో ఈ అన్నింటిలో ఉన్నది ఏంటంటే సుందర్బన్ నేషనల్ పార్క్ అనేది. ఇక్కడ నేను పెద్దగా దీని గురించి డీప్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, విల్ డూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇట్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఓన్లీ. బట్ మీకు ఐడియా వస్తుంది, నేను యునెస్కో అంటే కేవలం ఇదే కాదు, ఇలాంటి ప్రోగ్రామ్ కూడా చేస్తే అని చెప్పి మీకు ఐడియా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యునెస్కో కూడా కొన్ని రిపోర్ట్స్ని ఇండెక్స్ని పబ్లిష్ చేస్తుంది. రేపు ఎగ్జామ్ అడగచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ బై యునెస్కో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండెక్స్ ఈస్ పబ్లిష్డ్ బై యునెస్కో అంటాడు. సో యునెస్కోకి సంబంధించి మేజర్గా తీసుకుంటే మనకి ఇక్కడ యునెస్కో సైన్స్ రిపోర్ట్ ఉంటుంది, అలాగే గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఉంటుంది, అలాగే జెండర్ పార్టీ ఇండెక్స్ ఉంటుంది. ఈ మూడింటిని పబ్లిష్ చేసేది ఎవరండి? యునెస్కో. ఇలా కూడా ఎగ్జామ్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇంకొన్ని క్వశ్చన్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ హావింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యునెస్కో సైట్స్? ఇటలీ. Which of the following city having highest number of UNESCO recognized sites అంటే కోర్దోబాన్ సైట్ ఉంటుంది. ఈ సిటీ అనేది మామూలుగా స్పెయిన్లో ఉంటుంది. సిటీ అనేది స్పెయిన్లో ఉంటుంది. ఈ సిటీలోనే ఎక్కువగా ప్రపంచంలో యునెస్కో రికగ్నైజ్డ్ సిటీస్ ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి. అలాగే ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యునెస్కో రికగ్నైజ్డ్ ఏ స్టేట్లో అంటే మహారాష్ట్రలోనే యునెస్కో రికగ్నైజ్డ్ సైట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. యునెస్కో అనేది ఒక అద్భుతమైన ప్రాంతాన్ని లిస్ట్ అవుట్ చేయడమే కాదు, డీలిస్ట్ కూడా వేస్తుంది. డీలిస్ట్ అంటే ఏంటి? తీసేయడం అనమాట.
సో రీసెంట్గా 4 ప్రాబబుల్ ప్లేసెస్ ఉన్నాయి యునెస్కో, అంటే వీటికి అంత ముందుకే వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ వచ్చేసింది, కానీ రీసెంట్గా తీసేశారు. 4 అనుకున్నారు, ఆ 4 3 యొక్క హెరిటేజ్ యొక్క ట్యాగ్ని తొలగించడం అనేది జరిగింది. ఆ 3 ఇవన్నమాట. ఇది కాదు, ఇది ఇంకా అఫీషియల్గా తొలగించలేదు, బట్ ఈ 3 అఫీషియల్ తొలగించారు. లివర్పూల్ అనేది యూకేలో ఉంటుంది. అలాగే అరేబియన్ ఆక్సీ శాంక్చురీ అని చెప్పేసి మామూలుగా ఒమన్లో ఉంటుంది ఇది. అలాగే డెస్డన్ ఎల్బీ వ్యాలీ అని చెప్పేసి ఇది జర్మన్లో ఉంటుంది. ఎందుకు తీసేసేసారంటే మీకు తెలుసు కదండి, ఇప్పుడు ఒక ప్రాంతానికి ఒక కల్చరల్ కానీ న్యాచురల్గా దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, దాన్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి, దాని చుట్టుపక్కన ఓ బిల్డింగ్ కానీ, ఓ బ్రిడ్జ్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, అంటే అది డ్యామేజ్ అయ్యే విధంగా, అది డ్యామేజ్ అయ్యేటట్టుగా ఎటువంటి ఎఫెక్ట్స్ చేయకూడదు. ఇప్పుడు మనకి రామప్ప టెంపుల్ ఉందనుకోండి, రామ టెంపుల్ కిలోమీటర్ దగ్గర కూడా నువ్వు ప్రాజెక్ట్ కట్టామనుకో, టెంపుల్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇలా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఇలా ఆ గవర్నమెంట్ కనుక దాన్ని ప్రొటెక్షన్ చేయలేకపోతే, దాన్ని కాపాడుకోకపోతే, ఎటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఆ హోదాను తీసేయడం జరుగుతుంది, నిర్దాక్షిణ్యంగా డీలిస్ట్ చేసి పడేస్తుంది. అలా రీసెంట్గా డీలిస్ట్ చేసింది ఏంటంటే లివర్పూల్ అనేది యూకేలో ఉంటుంది, అలాగే ఆక్సీ శాంక్చురీ అనేది ఒమన్లో ఉంటుంది, ఎల్బీ వ్యాలీ అనేది జర్మన్లో ఉంటుంది. ఇలా కూడా అడగచ్చు, రీసెంట్లీ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ప్లేసెస్ లాస్ట్ యునెస్కో ట్యాగ్ అంటే మీరు 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి, యూకే, ఒమన్, జర్మనీ. ఇట్లా కూడా క్వశ్చన్ అడగచ్చు, ఇటీవల యునెస్కో హోదాని లివర్పూల్ కోల్పోయింది, ఇది ఏ కంట్రీలో ఉంది అంటాడు. ఎక్కడుంది? యూకేలో ఉంది. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్.